వచ్చిన కొత్తలో వీళ్ళు వచ్చిన 2-3 నెలల్లో వీళ్ళు రాకముందుకు మేనిఫెస్టోలో ప్రకటించారు 500 బోనస్ ఇస్తామని. తర్వాత సింపుల్గా మాట మార్చిండ్రు. సన్నాలకు మాత్రమే, సన్న బియ్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని. 100% దొడ్డు బియ్యమే పండించే రైతులు ఉన్నారు. సన్న బియ్యమే అని మళ్ళీ డ్రామా చేసారు. కాళ్ళ మీద పడ్డది. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పోలీస్ కాళ్ళ మీద పడ్డది తెలుసా. ఒక రైతు పోలీస్ కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కింది. పుచ్చాడొడ్లు సార్ జర గిట్టుబాటు ధర ఇయ్యండ్రి, దానికి కొనుండ్రి, 500 బోనస్ ఇయ్యండ్రి, మీకు దండం పెడుతున్న వడ్లని కుప్ప ఆనే ఉండి పందులు తింటున్నాయని కాళ్ళ మీద పడి మొత్తుకుంది, ఏడ్చింది. గంత దుర్మార్గమైన పరిస్థితి రైతులకు తీసుకొచ్చింది. రైతులను ఎవరు సంతోషపెట్టింది చెప్పుర్రి. సరే కేసీఆర్ హయాంలో కూడా రైతులు ఇబ్బంది పడ్డారు. రైతులను RRR ఆ ప్రాజెక్టు సమయంలో రైతులను బేడీలేసి మరి కొట్టిండ్రు, జైల్లో పెట్టిండ్రు. నేను కాదన, వాళ్ళు దుర్మార్గులే. మరి మీరెంత గొప్పలో చెప్పుండ్రి. మీ కాళ్ళు మొక్కిపించుకున్న రైతులతోటి రైతులకు ఎవరు న్యాయం చేసి ఎప్పుడు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు సందు దొరికితే ఒక డబ్బా మెడలు వేసుకొని ఒక కట్టి తీసుకొని ఆ డబ్బా వాడు కొట్టుకున్నాడే ఇక డుక్ 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 అని తప్ప. ఆ డబ్బాలే కొట్టుకుంటే వాళ్ళు అయితే మరి మీకు 2 డబ్బాలు కొనిస్తాం, పోయి అటు మా పొలంలో వరిసేన వేసాం గానన్న కొట్టిరు, ఆ కొంగలన్న పోతాయి. ఈ కొంగలేల కొట్టేటోళ్ళ పని ఇదంతా కూడా. ఆ కొంగలేల కొట్టేటోళ్ళ చేతుల మైకులు పెట్టి అధికారం పెడితే ఇక గిట్లు ఉంటుంది పరిస్థితి.